హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే బుధవారం రోజు మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట. పొద్దున ఎంత లేట్గా లేస్తే పనులు కూడా అంత లేట్గా అవుతాయి, చిరాకుగా ఉంటుంది అనమాట. నేనైతే మార్నింగ్ 9:30కి లేచాను. లేవగానే అయితే ఇల్లు మొత్తం అయితే శుభ్రం చేసుకుంటున్నాను. చాలా లేట్ అయిపోయింది, చాలా చిరాకుగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. అయిపోయిన ఇల్లంతా చాలా అయితే అడ్డాలుగా ఉన్నాయి. అంటే బొమ్మలు కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ మా నాన్న వేసేస్తున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా మొత్తం అయితే ఒకటి తీసుకుంటే అయితే నీట్గా వెళ్ళి జిమ్ముకుంటా వచ్చాను. నాకు ఇల్లు జిమ్మడం ఒక్కటే అయితే నీట్గా బాగా వచ్చింది అనమాట. ఫస్ట్ నుంచి అయినా నేను ఎంత సర్ది పెట్టినంత అయినా కానీ నాన్నగాడు ఏదో ఒకటి లాగుతూ చేస్తూ ఉంటాడు. ఇంకా వీడియో అయితే ఎక్కువ ఫాస్ట్ ఓవర్లో పెట్టి అయితే తీసిన, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే నాన్నగాడు నేను చిమ్ముతుంటే అవి ఇవి లాగుతూ అడ్డం వస్తా అలా ఉన్నాడనమాట. వానైతే కూర్చోబెట్టి బొమ్మలు పెట్టి నేనైతే ఇల్లు జిమ్ముకోవడం అయితే అయిపోగానే ఇంకా టీ పెట్టుకుందాం అనుకున్నా. అందుకని ఒక పక్క టీ పెట్టాను. ఇంకొకటి ఏంటంటే నైట్ మేము డిన్నర్లోకి అయితే అదే రాత్రి అన్నం వండలేదనమాట. దోశలు తినాలనిపించిందంట అజయ్కి, అందుకని దోశపిండి తెచ్చాడు. ఆ దోశపిండి అయితే కొంచెం ఉంటే మార్నింగ్ టిఫిన్ పోద్దామని చెప్పేసి దోశపిండి అయితే పక్కన పెట్టి ఒక పక్కన అయితే టీ పెట్టాను. ఇంకా బ్రష్ చేద్దామని చెప్పి వచ్చాను. బ్రష్ చేస్తుంటే ఇంకా నాన్న కూడా వచ్చి బ్రష్ అడుగుతా ఉన్నాడు బ్రష్ కోసం అని చెప్పి. ఇంకా ఇంకొక బ్రష్ అయితే కొత్తది ఉంది, ఓపెన్ చేయండి, అదైతే వాడికి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నా బ్రష్ కూడా అడుగుతూ ఉంటే ఇచ్చేసాను అనమాట. ఇంకా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. అయిపోయి ఇంకా మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయి టీ పెట్టాను కదా, అవి ఇనికాయా లేవా అని చెప్పేసి చూసేసుకొని ఇంకా నాన్నకైతే పాప ఆకలేస్తుంది కదా, అందుకని చెప్పి వాడికి ఫస్ట్ 2 దోశలు పోసిద్దాము అని చెప్పి వాడికైతే దోశలు పోస్తూ ఉన్నాను. వాడికైతే భలే చిరాకుగా చాలా చెమట పడుతుంది. తలంతా అయితే గుళ్ళల్లో ఎర్రగా పేలిపోయిందనమాట. అది ఎలా చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఏం వాడితే తగ్గిద్దో. పాపం గీరుకుంటా ఉన్నాడు. అందుకని నైట్ తలస్నానం చేపించేసి వదిలేసాను అనమాట. ఇంకా మార్నింగ్ నుంచి కూడా ఆయిల్ అనేది పెట్టలేదు. జిడ్డు ఉండడం వల్ల ఇంకా ఎక్కువ దురద పుడుతుందేమో అని చెప్పి ఇంకైతే వాడికి 2 దోశలు పోసేసి ఇంకా నేను కూడా కొంచెం అయితే టీ పోసుకొని తాగుతానే వాడితో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా వాడి ఈ గ్యాప్లో ఏం చేశాడంటే వాష్రూమ్ కూర్చున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకొకటేసారి అయితే వాష్రూమ్ కడిగేసిన తర్వాత అయితే స్నానం చేపించేసాను ఫ్రెష్గా. ఇంకా ఆయిల్ అయితే పెట్టలేదు. అదే మళ్ళీ జిడ్డుకి ఇంకొంచెం గుల్లలు ఎక్కువైపోయి మొత్తం దురద వస్తుందేమో అని చెప్పేసి ఇప్పటికే పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఇంట్లో అయితే అసలు గాలి రావట్లేదు, ఏం రావట్లేదు, బిగించినట్టు అయిపోయింది అనమాట. ఇంకా వాడొచ్చి నేను వాడి కోసం దోశలు పోస్తూ ఉంటే ఇంకా వాడొచ్చి అడుగుతూ ఉన్నాడు ఎత్తుకో అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పి వాడిని ఎత్తుకొని దోశలు పోస్తూ ఉన్నాను. ఇంకా వాడికి పౌడర్ ఏం పూయలేదనమాట. ఇంకా స్నానం అయితే చేపించేసి బట్టలు వేసేసాను. ఇంకా వాడికైతే ఆకలేస్తుంటుంది కదా అని నాని దోశ తింటావా అని అడుగుతుంటే మూత అయితే ఇంతలా చాపుతున్నాడు అనమాట. భలే క్యూట్గా అనిపిస్తాడు అలా చేస్తుంటే వాడు. ఇంకైతే చూడండి అలాగైతే పేలిపోయింది, వాడికి ఎర్రగా అయిపోయింది. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ నాకైతే బాధగా అనిపిస్తుంది. ఎలా చేస్తే తగ్గిద్దా నాకు అర్థం కావట్లేదు. ఒంటికైతే పౌడర్ పూయొచ్చు, కానీ తలలో వచ్చే కదా, తలకు కూడా పౌడర్ పూయొచ్చా లేదా అని ఏం అర్థం కావట్లేదు. ఇంకైతే హెయిర్ కట్ చేద్దాం అనుకొని ఇంకా రేపు అయితే హెయిర్ కట్ చేయాలి వాడికి. దోశలు పోసేసాక కొంచెం చల్లారాక పెడదాంలే అని పెడుతున్నాను. నేను అక్కడికి రాలేదని చెప్పి వాడికి ఆకలేస్తున్నట్టుంది, పిలుస్తున్నాడు అనమాట నన్ను, రా పెట్టు అని చెప్పేసి. ఇంక సరే అని చెప్పి వాడికి కొంచెం అయితే దోశ పెడుతూ వాడికి కబుర్లు చెప్తా ఉన్నాను. ఇంకా నా కబుర్లు ఏం పనికి రావులేండి, ఎందుకంటే వాడికి ఖుషి టీవీ అదే కార్టూన్ పెట్టాం కదా, రైమ్స్ చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అవి చూస్తా నేను చెప్తా ఉంటే మాటలు ఇంకా తింటా ఉన్నాడు. అక్కడ నేను అదే చూస్తున్నాను. పాపం ఏంది ఇంతలా అని పేలిపోయింది. నిన్నైతే తక్కువ ఉండింది, వాళ్ళకైతే బాగా ఎక్కువైపోయాయి. బాగా మంట పుడుతున్నట్టుంది, గీరుతున్నాడు, జిల్లబుడుతున్నట్టుంది. మొన్నే హెయిర్ కట్ చేసింది, హెయిర్ కూడా అంతేం లేదు. పాపం చిన్నపిల్లడు కదా, మనకే ఈ ఎండలకు తట్టుకోలేకపోతున్నాము. ఇంకా తింటా ఉంటే దాహం వేస్తున్నట్టుంది. ఇంకా అందుకని కొద్దిగా వాటర్ తీసుకొచ్చి తాపాను. ఇక్కడైతే పెడుతుంటే కాళ్ళు పైకి చెప్పి నాకు ఏళ్ళు లాగమని చెప్తున్నాడు అనమాట. లేళ్ళు లాగుతుంటే నవ్వుకుంటా ఉన్నాడు. ఇంకా అలా చేస్తా వాడికి తినిపిస్తా అయితే ఉన్నాను. ఇంకైతే అయితే తలకు మసాజ్ చేస్తారు కదా, అది తెచ్చి నా తల మసాజ్ చేస్తున్నాడు. చాలా క్యూట్గా అనిపించాడు అక్కడైతే వాడు.